వేసవి సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి గ్రంథాలయం నందు జరుగుతున్న వేసవి విజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి సోమవారం సందర్శించి పిల్లల ప్రతిభా పాఠవాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గత 7 రోజులుగా పిల్లలు నేర్చుకున్న నీతి కథలు, పద్యాలు కలెక్టర్ నాగరాణి అడిగి వారికి పుస్తకాలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, డీఈఓ నారాయణ, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, తహసీల్దార్ రాంబాబుతో పాటు కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహరాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, మానవతా సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, కార్యదర్శి వడ్డీ వెంకటేశ్వరరావు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాదులు పాల్గొన్నారు. గ్రంథాలయంలోని రీడర్స్ కు అవసరమైన వసతి సౌకర్యాలను మెరుగుపరచాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. విజ్ఞాన శోధకుల దేవాలయం, సుగంధాలయం, జ్ఞాన పరిమళాలు వెదజల్లే స్నేహాలయం, జ్ఞాన సుగంధాలయం, జ్ఞాన పరిమళాలు వెదజల్లే స్నేహాలయం. బాగున్నారా? ఇక్కడికి వచ్చి మంచిగా పుస్తకాలు చదువుకుని, కథలు చెప్పుకుని, ఆటలు పాటలు అన్ని పాడుకుంటున్నారా? చేస్తున్నారా? బాగుందా? ఇక్కడ లైబ్రరీలో టీచర్లు అందరూ బాగా చూస్తున్నారా? ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా మంచి కార్యక్రమాలు చేశారు, అక్షర అని చెప్పేసి. అలాంటి ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం కూడా మనం చాలా జాగ్రత్తగా పెద్ద ఎత్తున అందరూ జరుపుకోవాలి. అందరూ కూడా అమ్మారావు గారు ఈ పిల్లల నుంచి ఎంకరేజ్ చేయాలి. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా పిల్లలు? నేను ఏం చేయాలో చెప్పాను కదా, మీరేం చేయాలి? మీరు రోజు రావాలి. చెప్పండి. వచ్చినాక బోలెడు పుస్తకాలు చదవాలి, కథలు చదవాలి. చెప్పండి, కథలు చదవాలి. అలాగే పాటలు, డాన్స్ కూడా నేర్చుకోవాలి. చెప్పండి, పాటలు. వెరీ గుడ్. కథలు చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మన వాలంటీర్ గా వచ్చిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు చాలా చక్కటి కథలు, నీతి కథలు, మంచి కథలు అన్ని చెప్తున్నారు. అవన్నీ కూడా మీరు నేర్చుకోండి. వాటిని రోల్ ప్లేస్ కూడా చేయించండి. ఇందాక 3 కథలు, అది చేపలు, వాళ్ళు వాటర్, ప్రతి క్యారెక్టర్స్, కథల్లో ఉండే క్యారెక్టర్స్ జస్ట్ సరదాగా ఉంటుంది పిల్లలకి. ఆ క్యారెక్టర్స్ రోల్ ప్లే కూడా చేయించవచ్చు. అలాగే పిల్లలు మీరు కూడా చదవాలమ్మా. అందరూ కూడా చదవడం వచ్చు కదా మీకు? చదవడం వచ్చిన పిల్లలే కదా, మరి చిన్న పిల్లలు లేరు. బొమ్మల పుస్తకాలు ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, బాలమిత్ర, చందమామ, ఈ కథల పుస్తకాలు ఉంటాయి. అన్ని కూడా చదవాలి. కనీసం రోజుకొక కథన్నా చదవాలి. అలా చదువుతూ ఉంటేనే మీకు బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. అన్ని విషయాలు అవగాహన అవుతాయి అనమాట. ఆల్ ద బెస్ట్ మీ అందరికి. ఈ సెలవులంతా కూడా చాలా మంచిగా ఆటలు, పాటలు, కంప్యూటర్స్ తో జనరల్ నాలెడ్జ్ తెలుసుకుంటూ, మీరు మళ్ళీ కథల పుస్తకాలు చదువుతూ మీరంతా కూడా డెవలప్ అవ్వాలి. గ్రంథాలయాల్లో ఈ వేసవి విజ్ఞాన తరగతులని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెడతాం జరిగింది. దీనికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రంథాలయంలో కూడా ఈ యొక్క శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పిల్లలలో వేసవకాలంలో పిల్లల్ని మరి వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెతికి తీసి వారిని ఈ యొక్క మొన్న ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు ఈ 40 రోజులు ఈ యొక్క విద్యార్థులకి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ యొక్క విజ్ఞాన క్లాసులు నిర్వహిస్తున్నాము అన్ని గ్రంథాలయాల్లో కూడా.
మరి దీనికి మరి ఈరోజు మన భీమవరం కలెక్టర్ గారు రావడం, ఇక్కడ విద్యార్థులతో పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ అధికారులు అందరినీ కూడా మాకు ఇంకా ఈ గ్రంథాలయానికి అన్ని విధాలు కూడా మాకు సహకరిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారు రాహుల్ కుమార్ రెడ్డి గారు కూడా నా హృదయపూర్వక ఓలమ్మ నీకు దండమే పెప్సీ కోలా, ఓలమ్మ నీకు దండమే కోకో కోలా, ఫ్రిడ్జ్ లో చల్లగా ఉంటావని. ఎన్ని చేపలు? 3 చేపలకి పేరు పెట్టారు చెన్నైసూరి గారు. చెన్నైసూరి తెలుసు కదా, బాలవ్యాకరణం రాశారు, నీతి చంద్రిక రాశారు. ఒకటి ప్రాప్తకాలజ్ఞుడు, చెప్పండి. దీర్ఘసూత్రుడు, దీర్ఘదర్శి. ఈ 3 చేపలు కొలంలో నివాసం ఉంటున్నాయి. 3 చేపలు కదా, ఈ కొలంలో నివాసం ఉండగా నీళ్ళకి ఎండిపోతున్నాయి, ఎండలు వస్తున్నాయి కదా, మనకి మే వచ్చేసింది. ఎండలకి ఎండిపోతుంటే ఆ చేపలు పట్టేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి చేపలు కొంతమంది వచ్చారు, వచ్చి చూసి ఇంకా నీళ్లు కొన్ని ఉన్నాయి, ఇంకా 4 రోజులు పోతే, మే ఫస్ట్ వీక్ లో ఉన్నాం, 2-3 వారాలు పోతే కనుక ఎండ బాగా ఎండితే అప్పుడు నీళ్ళు ఎండితే చేపలు పడదాం అనుకుని వెళ్ళిపోయారు. ఇవి ఆ చేపలు విన్నాయి. విని అందులో ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ముందుగానే విజన్ ఆలోచిస్తాడు అన్నమాట. రాబోయే కష్టాన్ని ముందే తెలుసుకుని అతను ఏమంటే మిగతా చేపలతో మనం దీని నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మనకి ప్రమాదం, ఏదో ఒక రోజు జాలర్లు వచ్చి పట్టేస్తారు, కాబట్టి మనం వెళ్ళిపోదాము అని. అంటే మిగతా చేపలు ఉన్నాయి, కంగారే ఉంది, వాడు వచ్చినప్పుడు కదా ఎప్పుడు 2-3 వారాల తర్వాత వస్తాడు, ఈ లోపు అంత కంగారు ఎందుకు నీకు అని. అంటే ఈ చేప ఎప్పుడు కూడా విజన్ ఆలోచిస్తుంది కదా, దీర్ఘదర్శి దీర్ఘంగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది. ఆ చేప ఏం చేస్తుందంటే, సరే మీ కర్మ మీరు ఉండిపోండి అని మెల్లగా దొల్లుకుంటూ ఆ పక్కనే ఉన్న వేరే చెరువులకు, మంచిగా నీళ్ళు ఉన్నటువంటి చెరువులకు వెళ్ళిపోతే కొంతకాలం గడిచింది. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు వచ్చారు నిజంగానే. వచ్చి చేపలు పట్టి వల వేస్తే అన్ని చేపలు చిక్కుకున్నాయి. అందులో 2వ చేప ఏది? ప్రాప్తకాలజ్ఞుడు. ప్రాప్తకాలజ్ఞుడు అనే చేప ఏం చేసిందంటే, అప్పటికప్పుడు తెలివిగా ఆ జాలలు పట్టేటువంటి బుట్టల్లో చచ్చిపోయినట్లుగా నటించింది, కదలిక లేకుండా. చచ్చిపోయిన చేపనప్పుడు తీసుకోడు, వాడి బుట్టలో చూస్తే చచ్చిపోయింది, తీసి పక్కన పడేశాడు. ఇంకో చేప ఉంది కదా, దాని పేరేంటి? దీర్ఘసూత్రుడు. ఆ చేప గిలిగిల కొట్టుకుంటుంది, కంగారుగా కొట్టుకుంటే ఆ చేపని బాగుంది అని చెప్పి పొట్టలో వేసుకున్నాడు, పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు? Revise the topics that we will learn before few days. Okay, everyone. Okay, yes or no? What we learned from few days? Okay. So one, please one. Abdul, you want? Okay. What are the parts of computer? Very good. Sit down. Okay, very good. So, he's a brilliant student, Mama. Actually, what is a computer? Computer is an electronic machine which takes input, processes data, and gives output. Everybody, please respond. Okay. Is it wrong or right? Please respond first. What is a computer? Computer processes data and gives output. And what is CPU? Central processing unit. Monitor. Machine output. Abdul, say mission output. Notification. Information. Technological. Educational. Very good. Technological. Educational resource. కంప్యూటర్ వచ్చా ఇవాళ కంప్యూటర్ జీకే జనరల్ నాలెడ్జ్ చెస్ క్యారమ్స్ నన్ను ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు. మై నేమ్ ఇస్ షేక్ అబ్దుల్ యాకర్. ఐ యామ్ స్టడీయింగ్ 6th class. I like computer, I like dance, I like games in library, and I like dance and I like general knowledge. I am studying in Boston. I am studying 10th class. నాకు ఈ లైబ్రరీలో ఎక్కువ డాన్స్, కంప్యూటర్, జనరల్ నాలెడ్జ్ అనేది బాగా నచ్చింది. I would like to have read రామాయణం in this library.